నేను చెవుల కృష్ణాంజనేయులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు ముందు ఎవరెవరికైతే సీట్లు లేవని చెప్తుందో, ఎవరికైతే సీట్లు మార్పిడి, అదేవిధంగా కొంతమందికి పూర్తిగా ఇది గోల్డెన్ షేక్ హ్యాండ్ లాగా జగన్మోహన్ రెడ్డి తప్పిస్తున్నారో వాళ్ళల్లో అత్యధిక మంది జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితులు. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక రకంగా ఇది మిడకాయ కోసుకుంటారని అంటారు కదా, అలాంటి జగన్మోహన్ రెడ్డికి ఆత్మీయ అభిమానుడికే ఇప్పుడు ఎక్కువ ఈ దెబ్బ తగిలే పరిస్థితి కనపడుతుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకుంటున్నారు, తన బాగా ఆత్మీయుల మీద ఎందుకు ఈయన ఈ వేటు వేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కనుక గమనిస్తే దీంట్లో ఒకటి వీళ్ళు ఓటమి చెందుతారు అనేటువంటిది ఒకటి. కాబట్టి ఓటమి చెందేటువంటి వాళ్ళని పెట్టుకొని రేపొద్దున ఎన్నికల ఈ యుద్ధంలోకి దిగితే వాళ్ళని నమ్ముకో వాళ్ళ కోసం మొహమాటానికి పోతే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయేదానికి అవకాశం. అందుకని అనివార్యంగా వాళ్ళని తప్పించాల్సినటువంటి పరిస్థితి ఒకటి. రెండవది ఏంటి అంటే తన ఆత్మీయులే కాబట్టి, తనకు అత్యంత సన్నిహితులే కాబట్టి వాళ్ళకి నచ్చజెప్పి మెప్పించి ముందుగా వాళ్ళని తప్పిస్తే వీళ్ళు ఎదురు తిరగరు. కాబట్టి మిగతా వాళ్ళని తప్పించాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు అనివార్యంగా వాళ్ళు తనకు ఆత్మీయులైనటువంటి వాళ్ళనే తప్పిస్తే వాళ్ళే ఏమి ఎదురు తిరగలేదు, వాళ్ళు కొంచెం బలవంతులు. సామాజికంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది తన సన్నిహితులు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మిగతా వాళ్ళు ఎదురు తిరగకుండా ఉండటానికి కొంత సైకలాజికల్ మైండ్ గేమ్ కింద కూడా జగన్మోహన్ రెడ్డి వాడుతున్నాడు. ఎవరు వీళ్ళు సన్నిహితులుగా ఇప్పుడు దెబ్బపడేటువంటి వాళ్ళందరూ కూడా ముందు ఆళ్ల రామకృష్ణారెడ్డిని ముందు తప్పించాడు. దాంట్లో ఒక వాదన తీసుకొచ్చాడు, బీసీకి నేను ఇస్తున్నాను పద్మశాలీలకి ఇక్కడ అనేటువంటి అంశాన్ని జనంలోకి బాగా విస్తృతంగా తీసుకెళ్ళాడు. రెండో అంశం ఏమి తీసుకొచ్చాడు, మన రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా తప్పించి నేను బీసీలకు ఇస్తున్నాను అని ప్రచారం చేసుకున్నాడు. ఆళ్ల రామకృష్ణారెడ్డి తన సొంత మనిషి కదా. మొన్నటిదాకా ఆయన ఆళ్ల రామకృష్ణారెడ్డి అమరావతి కేసుల విషయంలో కానీ మిగతా వాటిలో కానీ, కాబట్టి ఆళ్ల రామకృష్ణారెడ్డి తప్పిస్తే ఆయన ఎక్కడ కనపడకుండా పోయాడు కానీ ఎక్కడ ఎదురు దిగింది లేదు, వైసీపీకి వ్యతిరేకంగా ఎక్కడ కూడా మాట్లాడింది లేదు, స్టేట్మెంట్ ఇచ్చింది లేదు, ఏం లేదు. అది జగన్మోహన్ రెడ్డి వ్యూహం ప్రకారంగా వాళ్ళని మార్చి రేపొద్దున జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు మంత్రి అయినటువంటి ఆర్కే రోజా ఆమెను కూడా తప్పిస్తారు అనేటువంటి దాని మీద చర్చ జరుగుతుంది. ఓకే, నన్ను కానీ తప్పిస్తారంటున్నారు కానీ తప్పించేదానికి అవకాశం లేదు, ఒకవేళ తప్పిస్తే నేనేమి ఇది అయ్యేది లేదు, నాకు మా అన్న ఏం చెప్తే అది జగన్ అన్న అనేటువంటి విధంగా ఆవిడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ విధంగా ఇంకా అత్యంత ఆప్తులుగా ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి చెయ్యి ఆయన ఇచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది. మోపిదేవి వెంకటరమణ 2014-19లో కూడా ఈయన ఓడిపోయాడు. ఓడిపోతే ఆయనకి ఎమ్మెల్సీగా ఇచ్చారు. ఎమ్మెల్సీ తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ సభ్యుడయ్యాడు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రేపల్లిలో డాక్టర్ గణేష్ అనే అతన్నే అక్కడికి రేపల్లికి తీసుకొచ్చారు. ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఒక రకంగా ఈ కిడ్ ప్రోకోకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా సహనిందితుడు అనుకోండి. ఆ కేసుల్లో కూడా మోపిదేవి వెంకటరమణకి అదేవిధంగా రాజశేఖర రెడ్డి కుటుంబానికి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి కూడా అత్యంత సన్నిహితుడు. ఆయన ఏం తిరుగుబాటు చేసేదానికి అవకాశం లేదు. ఈ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆయనకి రాలేదని ఎవరో వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వటమే తప్ప మోపిదేవి వెంకటరమణ నుంచి అయితే పెద్ద తిరుగుబాటు వచ్చినటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. ఇక బాలినేనికి సంబంధించినటువంటి అంశం చర్చ జరుగుతూనే ఉంటుంది. బాలినేని అసంతృప్తిగా ఉన్నాడు, అది ఉన్నాడు, ఇది ఉన్నాడు అని అంటారు కానీ బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టిపోయేటువంటి పరిస్థితి ఉందనేటువంటిది ఎవరు అనుకోవట్లే. మరి ఏదైనా ఉంటే వ్యూహాత్మకంగా అప్పుడు ఇప్పుడు మాట్లాడటమే తప్ప. ఇక మీరు గమనిస్తే ఈ వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళందరూ అలా ఉన్నారు ఇలా ఉన్నారు అంటున్నా కానీ వాళ్ళందరి స్టేట్మెంట్లు కానీ ఒకసారి మనం గమనిస్తే గుడివాడ అమర్నాథ్ ఈయనకి అనకాపల్లిలో టికెట్ లేదు అని జగన్మోహన్ రెడ్డి తెలిసిన తర్వాత కూడా ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో తెలుసా, నాకు టికెట్ లేదని పక్కన పెట్టినా సరే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా పట్టుకొని భుజాన్ని వేసుకొని తిరగటానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన బయటికి వెళ్తాననేటువంటిది లేదు. అదేవిధంగా మేరుగు నాగార్జున మొన్న ఆయన్ని ఇక్కడ
వేమూరు నుంచి మార్చి ప్రకాశం జిల్లాకి. మరి ఏం పార్టీ ఈ విధంగా నన్ను మార్చడం మంచిదే, పార్టీ కోసం మేము ఏం చెప్తే అదే నిర్ణయం, మా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే దానికి రెడీ అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టుంది. ఈ మంత్రి ఉషా శ్రీచరణ్ ఆవిడ కూడా అసంతృప్తితో ఉన్నారు. కళ్యాణదుర్గం నుంచి వాళ్ళ సొంత పార్టీ వాళ్ళే ఆమె మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. పార్టీలో కూడా అంతర్గతమైన కలహాలు ఇవన్నీ ఉన్నాయి. దీంతో కొంత అసంతృప్తి వ్యవహారము ఆమెను తప్పించాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి నిర్ణయించడం. దీంతో మొన్న మిథున్ రెడ్డి బెంగళూరులో గెస్ట్ హౌస్లో సమావేశం పెట్టిన దాంట్లో కూడా ఈవిడ మంత్రి ఉషా చరణ్ భర్త కూడా ఆ సమావేశానికి వెళ్ళి మాట్లాడారు అని తర్వాత ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు. అంతా సీఎందే నిర్ణయమో, మా సీఎం ఏం చెప్తే ఆయన ఏం చెప్తే దానికి మేము దానికి తల ఉంచుతాం తప్ప ఇంకొక మారు మాట్లాడేది లేదంటూ మంత్రి తర్వాత ప్రకటన. అదేవిధంగా మంత్రి వేణుగోపాల్ ఐఎన్పిఆర్ మినిస్టర్, ఈయనకి టికెట్ లేదంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి నేను ఒకసారి అంటే, నన్ను జగన్మోహన్ రెడ్డికి చెబితే నాకు బంగాళాఖాతంలో దూకమంటే దూకటానికి రెడీగా ఉన్నా అని ఆయన నీ తల నరకాలన్నానంటే ఆయన తలకు నరకటానికి నేను రెడీగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విధంగా మాట్లాడాడు. అంటే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని అత్యంతంగా అభిమానించేటువంటి వాళ్ళందరికీ ఈ విధంగా వ్యతిరేక అంటే వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వాళ్ళకి టికెట్లు ఇవ్వన్నా సరే వాళ్ళనే ముందు టార్గెట్ చేస్తున్నారు. దీని ద్వారాగా వాళ్ళు ఎక్కడికి పోలేరు అనేటువంటిది ఒక. అయితే వీళ్ళల్లో కొంతమంది అసంతృప్తి ఉండి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి 2019లో గెలిచిన తర్వాత అసెంబ్లీలో తెలుగుదేశం వాళ్ళ మీద ఒంటి కాలు మీద లేచి పోట్లాడినటువంటి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కదా జగన్మోహన్ రెడ్డి కోసం. అలాంటి వాడిగా నీ టికెట్ లేదు కుదరదన్నా ఇలా ఉంటే నువ్వు అని కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్తే నీకు అవసరం లేదా, నీతో నాకేముంది జగన్మోహన్ రెడ్డి అని ఆయన వెళ్ళిపోయాడు తెలుగుదేశం. ప్రాణం రామనారాయణ రెడ్డి ఆయన కొన్నాళ్ళు చూశాడు, అది ఇదేనేమైనా మంచి మాటలు చెప్దాం ఇతనికి జగన్ పాపం కుర్రోడు కదా, అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో మేము పనిచేసాము వాళ్ళ అబ్బాయి అని గౌరవం ఉండాలి, ఇట్లా అయితే మన ప్రభుత్వం పోయిద్ది ఇదని చెప్తే విన్నటువంటి పరిస్థితి లేదు. వినకపోతే ఇంకేం చేస్తాడు, ఆయన వెళ్ళిపోయినాడు. ఉండవల్లి శ్రీధర్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటల్లో మనం విన్నాం. ఒక ఆపరేషన్ చేసి గుండెని ఆపరేషన్ చేస్తే ఆ గుండె జగనన్న అని కొట్టుకుంటుంది అని చెప్పినట్టు ఉండవల్లి శ్రీదేవి కదా. ఇప్పుడు తెలుగుదేశంలో చేరి తెలుగుదేశంలోంచి జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా విమర్శించారు. అట్లా కొంతమంది తట్టుకోలేక వెళ్ళిపోయేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా అందుకనే తనకి దగ్గరగా ఉన్నటువంటి తనను నమ్మినటువంటి తన మీద ఆధారపడ్డటువంటి వాళ్ళు ఇక పోరు అని అన్న తర్వాత మాత్రమే వాళ్ళని ముందు ఫస్ట్లో వాళ్ళని మార్పు చేర్పులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు విడదల రజనీ ఉన్నారు, ఆవిడ మార్చే కూడా ఇప్పుడు ఏం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు కదా. ఆవిడ గుంటూరు 2 అంటే వెళ్ళిపోయింది, మినిస్టర్ అక్కడి నుంచి అక్కడ మార్పిస్తుంది. అదేవిధంగా శంకర్రావు, నంబూరు శంకర్రావు పెదకూరపాడు ఎమ్మెల్యే, నిన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు. అసలు ఆయన నంబూరు శంకర్రావు మీద అసంతృప్తి వచ్చింది, వ్యతిరేకత వచ్చి మార్చానని అంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇసుకకు సంబంధించినటువంటి మొత్తం దందా అంతా కృష్ణానదికి దక్షిణం వైపున మొత్తానికి ఏజెంట్గా శంకర్రావు పనిచేస్తున్నాడు. ఆయన మీద వచ్చినటువంటి అసంతృప్తి ఏముంటుంది, జగన్మోహన్ రెడ్డి మీద వచ్చినటువంటి అసంతృప్తి కదా. ఈ విధంగా శంకర్రావుని అన్యాయం చేస్తున్నాడని ఈయన చంద్రబాబు నాయుడు ఏదో మరి ఆయన మీద ఏదో దయదలిచినట్టుగా ఏదో శంకర్రావు గురించి మాట్లాడతారు. ఇంతకుముందు పెదకూరపాడు పోయినప్పుడేమో ఈ ఇసుకకు సంబంధించినటువంటి దందా ఇవన్నీ చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఏజెంట్గా పనిచేస్తున్నాడు. అందుకని తెలుగుదేశం పార్టీ కూడా ఒక స్పష్టత ఉండాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి హ్యాండ్ ఇచ్చి తొలగిస్తుంటే ఎదురు తిరగాల్సినటువంటి వాళ్ళు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ తరఫున వకాలతో పుచ్చుకొని అయ్యో శంకర్రావుకి అన్యాయం జరుగుతుంది, అయ్యో ఆళ్ళ రామకృష్ణారెడ్డికి అన్యాయం జరుగుతుంది అని వీళ్ళు మాట్లాడితే, అయ్యో బాలినేనికి అన్యాయం జరుగుతుంది, బాలినేని పట్టించుకోవట్లేదు, అది చేస్తేనే మీకు వచ్చిన బాధ ఏంది? వాళ్ళు ఏమన్నా ఎదురు తిరుగుతున్నారా? లేదు, ఎదురు తిరిగిన వాళ్ళు ఒకళ్ళిద్దరు తిరిగారు కాదండి, ఎదురు తిరగాల్సింది వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎదురు తిరగని వాళ్ళ మీద ఈ రోజున ఆ విధమైనటువంటి వాళ్ళని మార్చి తర్వాత మిగతా వాళ్ళని మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళని మారిస్తే ఎక్కడ వెళ్ళిపోతారని ఆల్రెడీ వెళ్ళిపోయే లిస్ట్ తయారైంది, తెలుగుదేశంలోకి వెళ్ళిపోయే లిస్ట్ ఒకటి తయారైంది. ఆల్రెడీ జనవరి నుంచి సంక్రాంతి లోపల మ్యాక్సిమం ఈ వలసలు ఉండేదానికి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది. అసలు ఇప్పటికే వలసలు రావాల్సింది, మరి ఎందుకనో కొంచెం స్లో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి వ్యూహాలని తనకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ ద్వారాగా మొదలుపెట్టాడు కాబట్టి వలసలు కొంత లేవు అన్నట్లుగా ఉంది. కానీ ఖచ్చితంగా వలసలు ఉండేదానికి అవకాశం ఉండొచ్చు. ఒక చర్చ మాత్రం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అని నమ్ముకుంటే
అతను నమ్మిన వాళ్ళనే ఆయన మోసం చేస్తున్నాడు, నమ్మారు కాబట్టే మోసం చేస్తున్నాడు అనేటువంటి విధంగా కూడా ఈ రోజున ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే నేను మాట ఇస్తే ఏదైనా చేస్తాను అనేటువంటి విధంగా చాలామందికి 2014 ఎన్నికల్లోనూ 2019 ఎన్నికల్లోనూ వాళ్ళకి మాటలు ఇచ్చి అనేకమైనటువంటి వాళ్ళని మేకపాటి రాజమోహన్ రెడ్డి ఈయనకి రాజ్యసభ ఇస్తానని ఇచ్చినటువంటి పరిస్థితితో అబ్బాయి మాత్రము గౌతమ్ రెడ్డి మంత్రి ఇచ్చారు. గౌతమ్ రెడ్డి చనిపోయిన తర్వాత విక్రమ్ రెడ్డి అతనికి కూడా ఎమ్మెల్యే ఇచ్చి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మేకపాటి రాజమోహన్ రెడ్డికి మాత్రం ఆయన మాత్రం పక్కన పెట్టండి. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు, చాలామందికి ఈ విధమైనటువంటి అవకాశం ఇస్తామని ఇవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు, దాని మీద కూడా కొంత అసంతృప్తులు రేగుతున్నాయి. వీళ్ళైతే మరి ఎంత మేరకు ఎన్నికల వరకు మరి ఎంత అన్యాయం జరిగినా ఏమైనా సీట్లు వచ్చినా రాకపోయినా మరి జగన్తోనే ఉంటామని అంటారా? లేదు అని అంటే అవకాశం దొరికితే మరి పక్క పార్టీలోకి వెళ్ళిపోయి తెలుగుదేశం జనసేనలో సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నాల్లో ఎవరికి వాళ్ళు అయితే మాత్రం ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది మాత్రము జగన్మోహన్ రెడ్డి మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్, ఒక చెడు ముద్ర పడేదానికి అవకాశం ఉండదు. అతను ఎవరు నమ్మారో వాళ్ళనే అతను దెబ్బ కొడుతున్నాడు అనేటువంటిది మాత్రం అతని మీద ముద్ర పడేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది.